సర్దార్ గౌతుల చిన్న పోరాటాలు భావితరాలకు తెలియాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతుల చిన్న 116వ జయంతి సందర్భంగా శనివారం డే అండ్ నైట్ కోడలి వద్ద గల ఆయన విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్, మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ గౌతుల చిన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ వేడుకలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. జిల్లాలో స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ ఎలా చేశారో శ్రీకాకుళం జిల్లాలో అదే ఉద్యమం సాగించారన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ వర్గం కోసం మన పార్లమెంట్ అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిందన్నారు. అప్పటి నుంచి బీసీ వర్గానికి రిజర్వేషన్ రావడంతో సర్దార్ గౌతుల చిన్న కీలక పాత్ర పోషించినట్లు వివరించారు. ఇచ్చాపురం నుండి చెన్నై వరకు పాదయాత్ర చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న యువతకు భావితరాలకు సర్దార్ గౌతుల చిన్న చేసిన త్యాగాలు గుర్తు చేయాలన్నారు. ఇలాంటి గొప్ప నాయకులు జిల్లాలో పుట్టడం జిల్లాకే గర్వకారణమన్నారు. ప్రతి సంవత్సరం జరగాలని అందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్కి దాని గురించి కృషి చేసినటువంటి మంత్రివర్గ సభ్యులు, ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత గారు అయితేనేనా, అచ్చెన్నాయుడు అయితేనేనా, అందరికీ ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు చిరంజీవి శంకర్కి అయితేనేమి, అదేవిధంగా మరొక శాసనసభ్యుడు మన రమణమూర్తి గారు అయితేనేమి, కలెక్టర్ గారు, అదేవిధంగా మన ట్రైనింగ్ కలెక్టర్ గారు, అదేవిధంగా వెళ్ళారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తూ మన జిల్లాలో కూడా నిర్వహించినటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇక్కడికి వేదిక మీద కూర్చున్న వాళ్ళైతేనేమి, వేదిక ముందు ఉన్న వాళ్ళైతేనేమి, ఎక్కడో ఒక దగ్గర నచ్చన గారి కుటుంబానికి సన్నిహితులు ఆత్మీయులుగా ఉన్నారు. అటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాన్నగారి ప్రత్యేకత మనం చెప్పుకుంటూనే ఉంటాము. అయితే ఈ జీవో కొన్నాళ్ళు కిందటే నిర్ణయినప్పటికీ ఈ ప్రొసీజర్ గవర్నమెంట్లోనే ఒకటి ఉంటుంది. ఆ ప్రొసీజర్ వల్ల మొన్న సాయంకాలం రిలీజ్ అయ్యారు కేడీపీఓ. అందుకని కొంచెం ఇక్కడ ఏర్పాటు, ప్రభుత్వపరమైన ఏర్పాటు, కానీ ప్రతి సంవత్సరం మనం తెలుసుకుంటున్నాం. నాన్నగారు అభిమానులు అయితేనేమి, అదేవిధంగా శ్రీశైల సంఘ సభ్యులైతేనేమి ప్రతి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక రంగు, అదొక ప్రత్యేకత, గుర్తింపు, ప్రభుత్వ గుర్తింపు అంటే చిన్న మాట కాదు. అందులోని కూటమి గుర్తింపు అంటే మరింత చిన్న మాట కాదు. అది కూడా ఈ ఒక్క సంవత్సరం కానీ ఏదో అనుకునేవాడండి. మీకు ఇందాకే చెప్పాను, మొత్తం కంటిన్యూస్గా మీరు జరపాలని. ఈ తక్కువ సమయం అన్న కొద్దిగా ఏర్పాటులో హడావుడి జరిగింది. కానీ ఇంకా విస్తృత స్థాయిలోని నాన్నగారికి సంబంధించిన చాలా పెద్ద ఓల్డ్ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. మేము కొన్ని కార్యక్రమాలకు అది పెట్టడం జరిగింది. అంటే కార్యక్రమాలకు అందరికీ, మీడియా మిత్రులకు, జిల్లా ప్రజలకు, పట్టణవాసులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశం కోసం అహర్నిశలు కృషి చేసిన మొదటి ప్రథమ వ్యక్తుల్లో ఒకరైనటువంటి సర్దార్ గౌతుల చిన్న గారి జయంతోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన గాంధేయవాది, మొదటి నుండి కూడా బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి పోరాట యోధుడు. అన్ని విషయాల్లో కూడా సాక్షాత్తు ఒక స్నేహితుడి కోసం ఇక్కడికి తీసుకొచ్చి రంగా గారిని ఎంపీగా కూడా గెలిపించినటువంటి ఉన్నతమైనటువంటి మనస్సు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు శ్రీకాకుళం దేశవ్యాప్తంగా పేరొందిందంటే అది సర్దార్ గౌతుల చిన్న గారనే చెప్పక తప్పదు. సర్దార్ అనే బిరుదు దేశంలో ఇద్దరికే వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వస్తే మళ్ళీ సర్దార్ గౌతుల చిన్న గారికి మాత్రమే
ఆ బిరుదు వచ్చిందంటే అది ఆయన యొక్క గొప్పతనం. అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జన్మదిన కార్యక్రమాలు కానీ వర్ధంతి కానీ గత 3-4 సంవత్సరాలుగా మేము ఘనంగా జరిపినప్పటికీ ఈ రోజు పండగ శోభ రావడానికి కారణం ప్రభుత్వ ఇది తీసుకొని ప్రభుత్వం జీవో ప్రకటించి ఈ రోజు చేయడం చాలా సంతోషం. ఆయనకి అసలైన ఘన నివాళి ఈ రోజు మన ప్రజానీకం అందరూ ఇచ్చినట్లయింది. అంతకుముందు ఏదో ఒక పార్టీయో లేకపోతే ఒక వర్గమో ఎవరో వచ్చి చేసింది వేరే. ఈవేళ ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తం చేసిందంటే ఈ రోజు మనం ప్రజలందరూ ఆయనకి ఘన నివాళి ఇచ్చినట్టు. ఈ రోజు ఆయన ఆత్మకి పూర్తిగా సంపూర్ణంగా శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులు అదే ఆదర్శవంతంతో ఈ రోజు శివాజీ గారు కూడా ఆయన రాజకీయ జీవితాన్ని ఎంతో నిజాయితీ నీతి నిజాయితీలతో ఆయన ముగించడం జరిగింది. అలాగే సిరిసమ్మ మళ్ళీ ఆయన వారసత్వాన్ని పుట్టుకుపుచ్చుకొని తాతగారి పందాలోనే పోరాట యోధురాలు ఆవిడ కూడా ముందుకెళ్తూ అక్కడ పలాస కానీ జిల్లా కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే వారి కుటుంబంకి ఎప్పుడు మంచి జరగాలని, అలాగే వాళ్ళకి మన సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుందని నేను తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వర్షం అయినప్పుడు కూడా అందరూ ఎంతో అభిమానంతో వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ